వేసవిలోనే మండే ఎండలతో పాటు నోరూరించే మామిడికాయలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా నూజివీడు మామిడికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ తోటల్లో కాసే చిన్న రసాలు విదేశాలకు సైతం ఎగుమతవుతాయి. మరింత శ్రద్ధగా ఆర్గానిక్ పద్ధతిలో మామిడి సాగు చేస్తే తనకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం వస్తుందనే ఆలోచనతో వినూత్నంగా మామిడి పండిస్తున్నారు ఓ రైతు. నూజివీడు సమీపంలోనే ఉన్న మల్లవల్లిలో 10 ఎకరాల తోటలో పూర్తిగా ఆర్గానిక్ మామిడి సాగు చేస్తున్న ఆ రైతు పేరు అట్లూరి సీతారామస్వామి. 5 ఏళ్ల నుంచి ఈయన పండిస్తున్న మామిడికాయలకు భలే డిమాండ్ ఏర్పడింది. మామిడికాయలు పక్వానికి రాకముందే చెట్లపైనే సంచులు కట్టి ఎలాంటి తెగులు రాకుండా ఈయన జాగ్రత్తలు తీసుకుంటారు. రసాయన మందులేవి వాడరు. అందుకే ఈ తోటలో కాయలు మంచి సైజులో నిగిలిగిలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. ప్రతి చెట్టుకు, ప్రతి కాయకు ఓపికగా సంచులు కట్టడం వల్లనే ఇంత క్వాలిటీ మామిడికాయలు కాస్తున్నాయని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి తమ తోటలో పండే చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి కాయలు కొనడానికి ఎందరో వస్తున్నారని సీతారామస్వామి చెప్తున్నారు. అట్లూరి సీతారామస్వామి, కొత్త మల్లవల్లి. ఎలా పెంచుతున్నారండి మామిడి? మాల ఎరువు, పచ్చిరొట్ట ఇవన్నీ వేసి మామూలు చేస్తున్నామండి, మెన్యూర్ చేయకుండా. అది మొత్తం ఎన్ని ఎకరాల్లో పెంచుతున్నారు? ఇప్పుడు అక్కడ ఒక 3 ఎకరాలు, ఇక్కడ ఒక 3 ఎకరాలు. అది ఏ రకాలు పెంచుతున్నారు? చిన్న రసం, బంగినపల్లి, పెద్ద రసం. అది ఈ 3 రకాలు చేస్తాం. కవరు 50-100 గ్రాముల సైజులో కవర్ కడతాం. దానివల్ల ఏంటండి ప్రయోజనం? ఈగ, దోమ, ఇలాంటి తేనె మంచు, ఇటువంటి మంచు ఇదంతా గార ఏమీ లేకుండా, మంగు మచ్చలు అవన్నీ లేకుండా నీట్గా ఉంటుంది. కాయ నిల్వ ఉంటుంది. దీనివల్ల మరి మీకు శ్రమ ఎక్కువ అవుతుంది కదా? శ్రమ ఎక్కువ అయినా మామూలుగా ఆయలో మనకు ఫలితం ఎక్కువ వస్తుంది కదండి. ఎలా అమ్ముతున్నారండి? మార్కెట్కి ఏమైనా తీసుకెళ్తారా? మార్కెట్కి ఏం తీసుకెళ్ళట్లేదండి. ఇక్కడ తోటలోనే మామూలుగా ఇస్తున్నాం అందరికి, వచ్చిన వాళ్ళందరికీ. అట్లా ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి వచ్చి కొనుక్కెళ్తున్నారు? అన్ని ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఇటు వైజాగ్ నుంచి వస్తున్నారు, విజయవాడ లోకల్ అన్ని జిల్లాల నుంచి పట్టుకెళ్తున్నారు. 5 సంవత్సరాల బట్టి చేస్తామండి. అది